అందించే విజ్ఞాన ఛానల్ ఈసాట్. తెలంగాణ యువతకు పోటీ పరీక్ష శిక్షనిచ్చే విశ్లేష ఛానల్ ఈసాట్. తెలంగాణ పిల్లలకిది ఇంటింటి పాఠశాల, తెలంగాణ యువకులకిది కోచింగుల కళాశాల. పాఠాలను పాటలాగా బోధించే జ్ఞానశాల, శిక్షణతో నైపుణ్యం నేర్పించే కార్యశాల. ఇది తెలంగాణ రథసారథి కలలు గన్న విజన్, మన బంగారు తెలంగాణకై ఈ ప్రిపరేషన్. మన తారక రాముని సృజనే ఈ ఎడ్యుకేషన్. తరగతి గదిలోన ఇది డిజిటల్ విప్లవం, విద్యార్థుల మేధస్సును వెలిగించే నవకిరణం. తెరపైన పాఠాన్ని వివరించే గురుకులం, ప్రయోగాన్ని దృశ్యంతో వివరించే శ్రవణం. యోగా ధ్యానానికి ప్రత్యేక తరగతులు, గణిత భావనలకై అవగాహన ముచ్చట్లు, ఆంగ్ల నైపుణ్యాలను నేర్పించే క్లాసులు, పరిసరాల విజ్ఞాన ప్రాజెక్టు పనులు, ఆరోగ్య విషయాలను తెలిపేటి ఛానల్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించు ఛానల్. మన తారక రాముని సృజనే ఈ ఎడ్యుకేషన్. TSAT is a digitalized educational channel that brings our nation an honor. యోగ ఉపాధికిది ట్రైనింగుల ఆలయం, యువజన భవిష్యత్తుకిది సాంకేతిక సాధనం. సాంస్కృతిక కళలెన్నో ప్రదర్శించే ఛానల్, జీవన నైపుణ్యాలను నేర్పించే ఛానల్. మన తారక రాముని సృజనే ఈ ఎడ్యుకేషన్. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, మరి మా విజ్ఞప్తి మేరకు, మా ఐటీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి మేరకు నిజామాబాద్ జిల్లాలో బోధనలో చాలా దూరంలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వారు ఆగమేఘాల మీద వచ్చేసినందుకు వారికి నా హృదయపూర్వకంగా గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు అదే రకంగా మిత్రులు గౌరవనీయులు తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా మార్చే క్రమంలో మరి ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ మరి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్ గారు, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ సీతారామరావు గారు, ఈరోజు మీ కార్యక్రమానికి ముఖ్యంగా అందరినీ ఇక్కడ ఈ వేదిక మీద తీసుకురావడానికి మూల భూమిక పోషించిన గౌరవనీయులు మన సాఫ్ట్నెట్ సిఇఓ గారు గౌరవనీయులు శైలేష్ రెడ్డి గారు, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, అదే రకంగా మా డైరెక్టర్ మీ సేవ జీటీ వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కిషన్ గారు, సెక్రటరీ మన సోషల్ వెల్ఫేర్ గౌరవనీయులు, మరి ఎంతోమంది విద్యార్థులకి, ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది మంది విద్యార్థులకి ఈరోజు మరి అంతర్జాతీయ సంస్థలు అదే రకంగా జాతీయ సంస్థల్లో వారికి ప్రవేశాలు లభించే విధంగా తర్ఫీదునిస్తున్న ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎన్ఆర్ఎస్ఏ డైరెక్టర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డైరెక్టర్ కృష్ణమూర్తి గారు, అదే రకంగా మా డిజిటల్ మీడియా సెల్ డైరెక్టర్ గారు దిలీప్ గారు, మన సుజీవ్ నాయర్ గారు టాస్క్ సిఇఓ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పే ఒక మాట ఒకటి మీకు చెప్తూ, చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో ఇంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడుతున్నప్పుడు సంభాషిస్తున్నప్పుడు ఏదైనా కొత్త రకమైన టెక్నాలజీ వచ్చింది అని చెప్తున్నప్పుడు వారు అడిగే మాట ఒకటే, డస్ దిస్ టెక్నాలజీ హ్యావ్ ఎ సోషల్ ఇంపాక్ట్? ఈ సాంకేతికత ఏదైతే మీరు చెప్తున్నారో దీనివల్ల మన సమాజం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా,
దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? అంటే మనుషులకి సమాజానికి ఉపయోగపడని సాంకేతికత అనేది నిష్ఫలం, వ్యర్థం అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశం, భారతదేశం లాంటి ఎమర్జింగ్ నేషన్కి ముఖ్యంగా ఏ రకమైన టెక్నాలజీ వల్ల అయితే మన సమాజానికి, మన సమాజంలో మరి మూల స్తంభాలుగా ఉన్న వ్యవసాయదారులకు కానీ, ఈ దేశంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ప్రజలకు కానీ ఒకవేళ ఉపయోగం లేకపోతే ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది నిష్ఫలం. దాని గురించి మీరు మాట్లాడవద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈరోజు టీశాట్ అనే ఈ కొత్త ఛానల్ మనం ఏదైతే ప్రారంభించుకుంటా ఉన్నామో, 2 ఛానళ్ళు ముఖ్యంగా నిపుణ, అదే రకంగా విద్య ఏదైతే ప్రారంభించుకుంటా ఉన్నామో, టీశాట్కి మొత్తం అర్థం ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్స్, ఏ స్టాండ్స్ ఫర్ అకాడమిక్స్, టీ స్టాండ్స్ ఫర్ ట్రైనింగ్. ఆ కోణంలోంచి అంటే అకాడమిక్స్, స్కిల్స్, ట్రైనింగ్ మీద దృష్టి పెట్టాము అని చెప్పడానికి మరి టీ ఆల్సో స్టాండ్స్ ఫర్ తెలంగాణ, టీ ఆల్సో స్టాండ్స్ ఫర్ టెక్నాలజీ. అంటే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా నైపుణ్య శిక్షణ మీద, విద్య మీద, ట్రైనింగ్ మీద, శిక్షణ మీద శ్రద్ధను, దృష్టిని కేంద్రీకరించామో చెప్పడానికి, తద్వారా ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రధానమైన ఒక 5 పిల్లర్స్, విద్య కానీ, వ్యవసాయం కానీ, ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, ఈ 5 ముఖ్యమైన అంశాల మీద దృష్టిని కేంద్రీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇందాక ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ మన టీవీ ఏదైతే గతంలో ఉండేదో, శాప్నెట్ పేరిట గతంలో ఏదైతే మన టీవీ పేరిట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేదో, కేవలం గురుకుల పాఠశాలలు దాదాపు 3000 పైచిలకు పాఠశాలల్లో మాత్రమే ఆ టెర్మినల్స్ ఉండేది. అంటే ఆ పిల్లల కోసం మాత్రమే కేయూ బ్యాండ్ ద్వారా ఆనాడు మనం వారికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు మనం చేరవేసేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో నేను జయేష్ రంజన్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు, అంతర్గతంగా సమీక్షించుకుంటున్నప్పుడు ఏ రకంగా మన కార్యక్రమాల్ని విస్తృతం చేయాలి, ఏ రకంగా లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి మన కార్యక్రమాల ద్వారా లాభం జరగాలి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈరోజు చూసినట్టయితే మన దేశంలో చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టేది 2 అంశాల మీద. ఒకటి విద్య, తమ పిల్లల్ని తమ కంటే మెరుగ్గా చదివించాలి అనే తాపత్రయంలో మీ అందరికీ కూడా తెలుసు, ఎంసెట్లు, ఐఐటీలు, గ్రూప్ పరీక్షలు అన్నింటికి పొద్దున్నే 3ంటికి 4ంటికి లేచి ఎక్కడెక్కడో ఉండే కోచింగ్ సెంటర్లకు పోయి లక్షలాది రూపాయలు కుమ్మరించి ఈరోజు యూపీఎస్సీకి కానీ, గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యే పిల్లలు మన రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. మరి వారి తల్లిదండ్రుల మీద వారు ఈ రకమైన శిక్షణా కార్యక్రమాల వల్ల పడే భారం ఒకటైతే, రెండవది ఆ పిల్లల మీద కూడా ఉండే స్ట్రెయిన్ కూడా సామాన్యమైన స్ట్రెయిన్ కాదు. అందుకే ఆ ఉద్దేశంతోనే మాటల సందర్భంగా, మా చర్చల సందర్భంగా మేము అనుకున్నది ఏమంటే, కేవలం 3000 టెర్మినల్లకు మాత్రమే పరిమితమైన దీన్ని ఇంటింటికి ఎట్లా చేరవేయాలి, మన ఇంత నాణ్యమైన శిక్షణ కార్యక్రమాలు, ఇంతమందిని పెద్ద ఎత్తున మరి రకరకాల రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, వారందరినీ కూడా వారి సలహాలు తీసుకొని మరి కింది స్థాయికి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, రాష్ట్రంలో ఉండే కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు వారిని పిలిచి చర్చిద్దాం. ఈరోజు ప్రతి ఇంట్లో కేబుల్ టీవీ అనేది వచ్చిన తర్వాత ఆ కేబుల్ టీవీలో దాదాపు 100 ఛానళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు, న్యూస్ ఛానళ్ళు, 24 గంటల న్యూస్ ఛానళ్ళు, ఎన్నో రకాల ఛానల్స్ వచ్చినాయి. కాబట్టి మనం కూడా కేబుల్ మాధ్యమం ద్వారా ఎందుకు ఇంటింటికి చేరుకోకూడదు అని ఆలోచించినప్పుడు రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సంఘాన్ని పిలిచి వారిని చర్చించి వారికి విజ్ఞప్తి చేస్తే వారు వెంటనే సహకరించి ఈ 2 ఛానళ్లకు కూడా కేబుల్లో ప్రవేశం కల్పించడం ద్వారా ఈరోజు గతంలో కేవలం 3000 టెర్మినల్లకు పరిమితమైన టీశాట్ ఈరోజు 70 లక్షల ఇళ్లలోకి నేరుగా వారి డ్రాయింగ్ రూమ్లోకి నేరుగా ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల ఎంతోమంది విద్యార్థులకి, లక్షలాది మంది విద్యార్థులకి, తల్లిదండ్రులకి మేలు చేసే విధంగా వారి పైన పడే భారం, విద్య రూపంలో ఇంకా ఇతర రూపాల్లో పడే భారాన్ని తగ్గించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎంత తేడా వచ్చింది అని చెప్పేదానికి, జూలై 2016లో ఆనాడు యూట్యూబ్ ఛానల్ కూడా మనం పెట్టలేదు. ఇంకా అప్పటికి కేవలం ఈ ఆర్ఓటీస్ ద్వారా మన ప్రసారాలన్నింటినీ కూడా బ్రాడ్కాస్ట్ చేసేది. జూలై 2016కి జూలై 2017 అంటే ఈ నెలకి తేడా చూస్తే అప్పటికి ఇప్పటికీ సబ్స్క్రిప్షన్, మన యూట్యూబ్ ఛానల్ ఒకటే ఎగ్జాంపుల్ కింద, ఆనాడు యూట్యూబ్ ఛానల్లో మన వ్యూస్ జూలై 2016లో కేవలం 10,233, 10,233. కానీ జూలై 2017లో సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత టుడే ద నెంబర్ ఆఫ్ వ్యూస్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఇస్ 1,27,00,000
మన 27,60,526. అదేవిధంగా ఆనాడు జూలై 2016లో ద వాచ్ టైమ్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్ వాజ్ అబౌట్ 25,443 minutes. కానీ ప్రస్తుతం సంవత్సర కాలంలో దాదాపు 7,74,873 నిమిషాల ప్రసారాల్ని మరి వివిధ లక్షలాది మంది వీక్షించడం జరిగింది. అంటే కేవలం ఒక చిన్న నిర్ణయంతో ఈరోజు గతంలో ప్రజల వద్దకు పాలన అనేది, ఇది ప్రజల వద్దకు పాలన కాదు, ప్రజల డ్రాయింగ్ రూమ్లోకి నేరుగా ప్రభుత్వ ఫలాలు అందించే విధంగా, ప్రజల బెడ్రూమ్లోకి డ్రాయింగ్ రూమ్లోకి నేరుగా ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో దానివల్ల లక్షలాది మంది విద్యార్థులకి తల్లిదండ్రులకి ఉపశమనం కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ద బ్రాడ్ మోటో ఆఫ్ TSAT, be it Vidya or Nipuna, is to educate, enlighten and empower the people of Telangana with respect to various opportunities across different sectors which I have mentioned: employment, education, training, skilling, etc. To make sure that we get the best of faculty into every classroom. అంటే ఈరోజు నాణ్యమైన శిక్షకులకు కూడా విపరీతమైన కొరత ఉంది, ఇబ్బంది ఉంది. కాబట్టి నాణ్యమైన శిక్షణను అందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఒక చోట ఉండి వారు ఒక పాఠాన్ని చెప్పినట్టయితే యూట్యూబ్లో అయితే ఎప్పుడైనా చూసుకోవచ్చు. లేని పక్షంలో నేరుగా తమ ఇళ్లలో కూర్చుని IITకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, IASకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, IPSకి UPSC ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, లేదా TSPSC నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ పూర్తి స్థాయిలో వారికి ఎక్కడికక్కడ సన్నద్ధం చేసే విధంగా అన్ని రకాల మాధ్యమాల్లో, కేవలం కేబుల్ టీవీ ద్వారా మాత్రమే కాదు, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా, అదే రకంగా యాప్ ద్వారా ఇన్ని రకాలుగా సాంకేతికతను వినియోగించుకునే విధంగా మరి వారికి మనం అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. దాంతోపాటు వివిధ ప్రొఫెషనల్ కోర్సెస్లో ప్రవేశాలు మరి కావాలనుకునే వారిని కూడా గైడ్ చేయబోతూ ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ప్రతి ప్రభుత్వానికి నిరుద్యోగులకి ఉపాధి కల్పన. దానికి సంబంధించి కూడా ఈరోజు మీరు అమెరికాలో చూసినా, వేరే దేశాల్లో చూసినా, చివరికి మన దేశంలో చూసినా, తెలంగాణలో చూసినా ప్రతి ప్రభుత్వానికి ప్రాథమిక ప్రాధాన్యం ఈరోజు ఉపాధి కల్పన. ఆ ఉపాధి కల్పన మీద కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి కేవలం మన రాష్ట్రంలో ఉండే అవకాశాలే కాదు, ప్రైవేట్ రంగంలో కానీ, అదే రకంగా కేంద్ర ప్రభుత్వ రంగంలోని సంస్థలు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా శైలేష్ రెడ్డి గారు నిన్న ప్రస్తావించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ తీసుకుంటే, రైల్వే రిక్రూట్మెంట్ తీసుకుంటే నిజానికి తెలంగాణలో ఈ రెండింటికి సంబంధించి పెద్దగా మన పిల్లలకు అవగాహన లేదు. అటువైపు కూడా అవకాశాలు ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా వారిని మనం తర్ఫీదునిచ్చి నాణ్యమైన శిక్షణనిచ్చి వారిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మనం పంపే విధంగా ప్రోత్సహించవచ్చనే ప్రయత్నం కూడా చేయబోతూ ఉన్నాం. దాంతోపాటు చాలామందికి, ముఖ్యంగా గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఒక 2,600 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇప్పుడు మనకు రాబోతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారి సారథ్యంలో చరిత్రలో ఏనాడు లేని కొన్ని కార్యక్రమాలు, గ్రామాన రైతు సమాఖ్యలు, మండలాల వారీగా రైతు సమాఖ్యలు, పంట పెట్టుబడికి కూడా నేరుగా ప్రభుత్వమే మరి ఈరోజు 4,000 రూపాయల చొప్పున ఎకరానికి ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమం, రైతులను సంఘటితం చేసే కార్యక్రమం. మరి రైతులను సంఘటితం చేయడంతో సరిపోదు, తదనంతరం వారికి మెలకువలు నేర్పించాల్సిన అవసరం ఉంది. పీపుల్ టాక్ అబౌట్ స్కిల్ డెవలప్మెంట్, బట్ వాట్ వీ కీప్ ఫర్గెటింగ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ డెవలప్డ్ స్కిల్ దట్ వీ ఆల్రెడీ హ్యావ్ ఎట్ అవర్ డిస్పోజల్. ఇప్పుడు కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ అని మనం కనిపెట్టే అక్కర్లేదు. చాలా రంగాల్లో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖ, అదే రకంగా యానిమల్ హస్బెండరీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం 5,000 కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇట్స్ అన్ అక్వైర్డ్ స్కిల్, ఇట్స్ అ డెవలప్డ్ స్కిల్ విచ్ ఇస్ బీన్ అవైలబుల్ ఇన్ తెలంగాణ అమాంగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ అవర్ యాదవాస్. వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ ఏదైతే ఉన్నదో, యాదవ సోదరుల దగ్గర ఉన్న స్కిల్ ఏదైతే ఉందో, ఆల్రెడీ అక్వైర్ అయ్యి డెవలప్ అయి ఉన్న, శిక్షణ పొంది ఉన్న స్కిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం వినియోగంలోకి తెచ్చుకునే విధంగా, బికాస్ ఇట్స్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్, దాన్ని కూడా వినియోగంలో తెచ్చుకునే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. దానికి కూడా ఈ కార్యక్రమం ద్వారా, TSAT ద్వారా, నిపుణ ద్వారా చాలా రకాలుగా కూడా ప్రోగ్రామ్స్ బ్రాడ్కాస్ట్ చేయబోతూ ఉన్నాం. సో గొర్రెల పెంపకం కానీ, మత్స్యకారులకు సంబంధించి చేపల పెంపకమే కానీ, నేతన్నలకు సంబంధించి వారి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, లూమ్ అప్గ్రేడేషన్ కానీ, థ్రిఫ్ట్ ప్రోగ్రామ్ కానీ, ఏ రకమైన యాన్ సబ్సిడీస్ కానీ, ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి ఆఫర్ చేస్తూ ఉంది, వాటిని ఏ రకంగా మీరు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఈ వర్గాలన్నింటికీ కూడా స్వయం కృషితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనుకునే వారికి నిపుణ ద్వారా, లేదా మేము ఏదైనా ఉద్యోగానికి తర్ఫీదు పొందాలనుకునే వారికి విద్య ద్వారా, ముఖ్యంగా మూల స్తంభాలుగా నిలబడ్డ వ్యవసాయం, ఆరోగ్యం, మన అదే రకంగా ఇతర 5 రంగాలకు సంబంధించి ఒక బృహత్తరమైన ప్రణాళికను రూపొందించుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పారు,
మన వైద్య ఆరోగ్య మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్రామీణ స్థాయిలో పనిచేసే ఆశా వర్కర్లకు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య మంత్రి గారు వారిని పిలిచి ఆహ్వానించి వారి సమస్యలు పరిష్కరించి ఆరోగ్య తెలంగాణగా మార్చే క్రమంలో మరి వారికి కూడా ఈరోజు సెకండ్ ఏఎన్ఎంస్కి కూడా మనం ట్యాబ్స్ ఇచ్చాం. వారికి కూడా ట్యాబ్స్ ఇచ్చి సమాచార సేకరణ చేసి కేసీఆర్ కిట్ రూపంలో ఈరోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహిస్తూ ఇన్ఫెంట్ మోర్టాలిటీని తగ్గించే ప్రయత్నం చేస్తూ మెటర్నల్ మోర్టాలిటీని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఆరోగ్య తెలంగాణ కోసం విస్తృతమైన ప్రయత్నాలు లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి కింది స్థాయిలో ఉండే హెల్త్ వర్కర్స్ని ముఖ్యంగా ప్రివెన్షన్, గౌరవ మంత్రి గారు చెప్పారు, ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్, ఈ 2 రంగాలకు సంబంధించి ఏ రకంగా గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు కానీ, సెకండ్ ఏఎన్ఎంలు కానీ, ఫస్ట్ ఏఎన్ఎంలు కానీ వారికి విస్తృతంగా ప్రచారం చేయడం, వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడం, ప్రభుత్వ ఉద్దేశాలు స్పష్టంగా చెప్పడం, నాణ్యమైన టెలిమెడిసిన్ కూడా అవసరమైతే వారికి అందే విధంగా చూడడం, ప్రజలకు అందే విధంగా చూడడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం నిపుణ ద్వారా చేయబోతూ ఉన్నాం. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా నేను శైలేష్ రెడ్డి గారికి చేసే విజ్ఞప్తి, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక గొప్ప మాట చెప్పినారు. మీరు నాణ్యమైన కాంటెంట్ కనుక లేకపోతే కేవలం ఇది సాంకేతికంగా దీన్ని ప్యూర్ టెక్నాలజీ ఓరియంటెడ్గా దీన్ని ఎంత నడిపినా ఎంత చేసినా మనకి లాభం ఉండదు, నిష్ఫలం అవుతుంది. కాంటెంట్ సామాన్యుడికి హత్తుకునే విధంగా, సామాన్యుడికి ఉపయోగపడే విధంగా, ఒక రైతుకు ఉపయోగపడే విధంగా, ఒక విద్యార్థికి ఉపయోగపడే విధంగా, ఒక నిరుద్యోగికి ఉపయోగపడే విధంగా, వారందరికీ హృదయాలను హత్తుకునే విధంగా కనుక మనం చెప్పగలిగితే తప్పకుండా ఈ ప్రయోగం సఫలమవుతుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ గారు పోయినసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు వారితో చాలా సమయం గడిపి, అదే రకంగా మన కృష్ణమూర్తి గారితో కూడా చాలా సమయం గడిపి వారిని అడిగాం, ఈరోజు మనం శాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకుని ఒక 2 ఛానల్స్ బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈవెన్చువలీ ది గోల్ ఇస్ ఈవెన్చువలీ, ఈరోజు కాదు భవిష్యత్తులో ఎప్పుడో ఒక రోజు ఆ రోజు వస్తుంది, మనకంటూ ఒక ప్రత్యేకమైన శాటిలైట్ కూడా ఆర్బిట్లో ఉండాలి. ఆ శాటిలైట్ ద్వారా మనం అవసరమైతే 2 కాదు, రాష్ట్ర ప్రభుత్వం తను క్రియాశీలంగా పనిచేస్తూ మరి ఒక 10-12 ఛానల్ ఈరోజు చూస్తూ ఉన్నాం. సమాజంలో జరుగుతున్న పరిణామాలు, అఫ్లుయెన్స్ వల్ల వచ్చే వెస్ట్రన్ కల్చర్ వల్ల వచ్చే ప్రభావం ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా రకాల కార్యక్రమాలు కూడా ప్రభుత్వ పరంగా కూడా మనం అద్భుతంగా చేసే అవకాశం ఉంది. మరి భవిష్యత్తులో ఆ రోజు కూడా తప్పకుండా వస్తుందని, మనకంటూ ఒక శాటిలైట్, ఎందుకంటే మొన్నే చూశాను ఇస్రో ఒకటే రోజు 147 ఎన్ని శాటిలైట్లు పంపారు సార్, 104 శాటిలైట్లు పంపినారు ఒకటే రోజు రోదస్లోకి. కాబట్టి మనకంటూ ఒక రోజు తప్పకుండా రావాలని, ఆ రోజు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ప్రప్రథమంగా ముందుండి ఇస్రో మరి సహకారంతో తనకంటూ ఒక శాటిలైట్ను కూడా డెవలప్ చేసుకుని తద్వారా మంచి మరి కాంటెంట్ను కూడా తయారు చేసి ప్రజలను ఆకట్టుకునే విధంగా అటు నైపుణ్యానికి ఇటు విద్యకు పెద్దపీట వేస్తూ ముందుకు పోవాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, అదే లక్ష్మారెడ్డి గారికి చాలా సమయం కూడా ఇక్కడ గడిపినందుకు వారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.